ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ప్రజలు ఎవరి వైపు నిలబడబోతున్నారు, ఎవరికి ఓటు వేయబోతున్నారు? మనం ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాం. దెందులూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చాలా పేరు సంపాదించిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుండి అధికార పార్టీ నుండి కొటారు అబ్బాయి చౌదరి పోటీలో ఉండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోటీలో ఉన్నారు. మరి దెందులూరు ప్రజలు ఓటు ఎవరికి వేయబోతున్నారు? అసలు దెందులూరు ప్రజల మద్దతు ఇద్దరిలో ఎవరి వైపు ఉండబోతుంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే మీకోసం. ఏంటి దెందులూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు ప్రభాకర్. ఎందుకని? ఆయన పరిపాలన బాగుంది. గత 9 సంవత్సరాలుగా చేసిన పరిపాలన చాలా మాకు బాగా నచ్చింది. అంటే చింతమనేని కోపం యొక్క అందరి మీదకి ఒంటికాల మీద వెళ్ళిపోతాడు ఇవన్నీ చెప్తారు కదా. ఆయన పరిపాలన బాగుందండి. ఆయన 10,000 అయినప్పటికీ ప్రజలకు పెట్టే దేవుడు, ప్రజల అందరి గుండెల్లో ఉండే దేవుడు. అధికార పార్టీ పథకాలు బాగానే ఉన్నాయిగా, సంక్షేమ కార్యక్రమాలన్నీ ఏం బాగున్నాయండి? ఏమి బాగా మాకు ఏది నచ్చల. అమ్మఒడి పడుతుంది, అమ్మఒడి పడుతుంది, ఏది పెన్షన్లు వస్తున్నాయి. మా పెన్షన్లో 3,000 చేస్తున్నాడు. ఎక్కడ చేశాడు? 3,000 చేస్తున్నాడు. చేశాడా? ఎక్కడ ఇచ్చారని మా ఊరు, మా జిల్లాలో ఇవ్వాల, మా నియోజకవర్గంలో ఇవ్వాల. 2,700 ఇచ్చారు. నేను 2-3 కనుక్కున్నాక ఎంత ఇచ్చారన్నమాట. 2,700 ఇచ్చారండి. 3,000 ఇస్తానన్నాడు కన్నా 3,000 ఇవ్వాలి, ఏమలేదు అని చెప్పారు. అది ఎవరు గెలుస్తారు? చింతమనేని ప్రభాకర్, అబ్బాయి చౌదరి? చంద్రబాబు ప్రభాకర్ అండి. మేమేటికి చంద్రబాబు ప్రభాకర్కి ఓటేస్తాం. సరే, ఏంటి దెందులూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? అది నా వయసుని బట్టి నేను చెప్పకూడదు. ఎవరు గెలుస్తారు అని చెప్పంటే ఉన్న పరిస్థితులు మీకే బాగా అవగాహన అవుతుంటాయి. అంటే ఇప్పుడు మీ మనసులో ఎవరైతే అనుకుంటున్నారో ఆయనే గెలుస్తారు. వ్యక్తిగతంగా పేరు చెప్పని స్థితి వయసు కాదు. ఉన్న పరిస్థితుల్లోకి రావాలి. ఏంటి జగన్ పరిపాలన ఎలా ఉంది? అది కూడా చెప్తారు కదా. జగన్ పరిపాలన ఎలా ఉందని చెప్పంటే ఇప్పుడు వాడు కారు తీసుకుంటారు వాళ్ళు బాగా, లేకపోతే బాగుందంటే ఎలా బాగుందంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక ప్రశ్నని బాగా దీర్ఘంగా ఆలోచించే ప్రశ్న అది. ఆ ప్రశ్నకు సమాధానం మళ్ళీ అంటున్నాను చెప్పి వయసు కాదు, చెప్పి కులము కాదు. పరిస్థితి ఎలా వేసంకాలం ఎలా ఉంటుందంటే అది ఏ ఊళ్ళైనా వేడిగానే ఉంటుంది. ఆ పరిపాలన వ్యాపించింది బాగా రాష్ట్రం అంతా. ఎంత భయంకరంగా ఉందో ఎండ వేసంకాలం అంతే. వ్యక్తిగతంగా పేరుద్దు, ఊహించుకోవడమే. అక్షర రూపంలో చెప్పలేము. వేసంకాలం దెందులూరులోనే వేసంకాలమే, విజయవాడలో వేసంకాలమే, రాష్ట్రం అంతా వేసంకాలమే. ఉచ్చబొట్లు పడతాయి. ఆ ఉచ్చ నీళ్ళు లేకపోతే పంటలు పండవు. అందుకని అవగాహన పూర్వకంగా అర్థం చేసుకోవడమే కానీ ఫలానా వాడు మంచి అని చెప్పి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ప్రమాదం ఎలా ఉంటుందో తెలియదు, ఇక్కడ ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ జగన్ 3 ముత్యంతో పోయించాడు కొందరికి, 10 మందికి. ఆయనకి వినపడేవాడికి ఉపకారం చేశాడు. ఎవరికి వినపడుతుంది ఉపకారం? ఎలక్షన్ దగ్గరికి వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు తాతగారు పూజ చేయండి బాగా అన్నాడు జగన్. దగ్గర నుంచి ఫోటో చేయించాడు. పూజ చేయండి బాగా తాతగారు రావాలని అన్నాడు. అలాగే అన్న. నెగ్గిన తర్వాత ఒకసారి మీతో మాట్లాడాలన్న ఇక్కడే. అలా ఆయన వస్తే అసలు ఇప్పుడు 1,000 కోట్లతో బందెర్లు, పాకలు, లైట్లే అయిపోయాక పీక్కోడే. ఏ డబ్బుతో పెట్టారు, ఏ డబ్బు పీకరో తెలియదు. ఆ పరిస్థితి అది. అందుకని పెళ్ళి అంటే చాలా లాభాలు అంటే చాలా ఇదిగా ఉంటాయి. రాజకీయం బాగానే ఉంది. అబ్బాయి చౌదరి గెలుస్తాడు. నేను అడగలేదు నిన్న ఎవరు. నేను చెప్తున్నా 20,000తో గెలుస్తాడు. మొన్న 17,000 కానీ 20,000తో గెలుస్తాడు. అలా పనులు చేసి పెట్టాడు. అది ఏం చేశారు నీకు? ఏం చేస్తాడండి? మంచం మీద బొబ్బును లేకపోతే 3,000 పింఛన్ ఇస్తున్నారు. మా మనవరాళ్ళకి 18,000 పుస్తకాలు, బ్యాగులు. మళ్ళీ 45 ఏళ్ళ వాళ్ళకి 18 ఇస్తున్నా, అయ్యే ఇస్తున్నారు. అన్నీ ఇస్తున్నారు. ఇంకేం కావాలి మాకు? చెప్తున్నా ఇదే డిపాజిట్లు రావు ఇక్కడ. ఎవరికి? ప్రభాకర్కి. అందరూ ప్రభాకర్ వెళ్తున్నారు. ఎవడో గెలిచి అనేది ఎవడో అమ్మాయికి నా బోటు కూడా అనాలి. ప్రాణం పోయిన 20,000తో గెలుస్తాడు. మొన్న 17,000, 20,000తో గెలుస్తాడు. అలా పనులు చేసి పెట్టాడు. లెగ్గొట్టి ఎవడిస్తాడు డబ్బులు? అది మాట. లండన్ బాబు అంటున్నారు అందరూ. లండన్ బాబు ఆయన 2-3 లక్షలు ఆయన గెలుస్తాడు ఎంపీ. అది ఇక నేను చెప్తున్నా కదా. నేను పలా రోజు మళ్ళీ గెలిచేది కనపడతాడు. నేను చెప్తాను నీకు. నా రాజకీయం 10-20 సంవత్సరాలు నా రాజకీయం తెలుసు. ఆయనకి ఎమ్మెల్యేగా, మా దెందులూరు ఎమ్మెల్యే కానీ నాకు ఓటేసా.
దెందులూరు అంటే చింతనేని, చింతనేని అంటే దెందులూరు అంటున్నారు. మరి చింతనేని పోయాడు బాబు, ఆయన చేస్తున్న పని కూడా పోయాడు. మనుషులు కాలు రుచుకుని కొడతను తెంగాడు. అది అది బాబు, అది కాలు రుచుకుంటే ఎవడు ఊరుకుంటాడు ఈ రోజుల్లో. అది కాలు రుచులు కొడతాం మంచి మారిపోయాడంట. ఎక్కడ మారాడు? నా దినం దెబ్బలోని మా ఇప్పుడు తాగుమోతుడు మాంతాడా, ప్యాకెట్ మాంతాడు, మాండు మాండు బాబు. అది నువ్వు ఎక్కడ చూసినా డిపాజిట్ రావు. దెందులూరులో మీరు 3,000 4,000 పెచ్చు, ఇలా 5,000తో వస్తాడు దెందులూరు మండలం. నాకు తెలుసు. మళ్ళీ వైసీపీ వద్దే గ్యారంటీ మొత్తం 150 వస్తాడు, 200 వస్తుంది జగన్కి. చెప్పలేము ఇక. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మూడు అన్ని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా తీసుకోవాల్సిందే. నేను గ్యారంటీ చెప్తున్నా. ఆయనకి వెళ్తే మళ్ళీ తలకాయ నేల కలుసుకో, ఆయనే గెలవడు అక్కడ. గాజువాకోడు ఏం చెప్పాడు? ఇక్కడ వచ్చి నాశనం చేశాడు. ఈ 154,000 ఓట్లు వచ్చినాయి కరువుకి. అది మాకు పలకతారాలని చెప్పాడు గాజువాకోడు. 10 మంది చెప్పారా? మరి అదే ఇక లెక్కేసుకో. ఎందుకు నెంబర్ 1 పనులు దేశం అంతా. రోడ్లు బాగాలేవని చెప్తున్నారు కండి. రోడ్లు ఎక్కడన్నా చెదురుగా ఉంటాయి. అక్కడక్కడ మామూలు కామనది ఎక్కడన్నా చెదురుగా ఉంటుంది అంతే. కానీ దెందులూరులో చింతనేని ప్రభాకర్ ఆయన ఉత్తుమట్లు ఊరికే రోమరాళ్ళు చెప్పుకుంటారట అంతే. ఏముండదు, పని ఉండదు. నెంబర్ 1 క్యాండిడేట్ సదూరు ఒరిజినల్ ఎమ్మెల్యే సదూరు ఏరాని కూడా అంటే ఎవరిని ఏరాని కూడా పనులు నెంబర్ 1 ఇక చెప్పిన పని చేసినట్టు చేసేస్తాడు. అక్కడి నుంచి వస్తేనే రామవరం చేస్తున్నాడు. నెంబర్ 1 కూడా అన్ని రకాలుగా చాలా సోగ్గా ఉంది వ్యవహారం. అంటే పథకాలన్నీ బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు. ఉంది అభివృద్ధి లేదని మీరంటే నేను రైతులు అంతా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం డబ్బులు ఇంకా పడలేదంట. ఏమండి మొత్తం పడిపోయినాయి. ఎలక్షన్ కూడా వచ్చింది, ఆగినాయి. అంత క్రితం అయితే నెంబర్ 1గా పడినాయి. 3వ రోజున పడినోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 3వ రోజున పడినోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చాలా మంది కడుతున్నారు. చింతమనేని గెలుస్తాడని చాలా మంది ఉంటారు. డబ్బున్న మహానగరులు కదా వాళ్ళు, డబ్బున్నవాళ్ళు కదా. మొన్న అయిపోయారు, మళ్ళీ అయిపోతారు. మొన్న ఆస్తులు అమ్ముకున్నారు చాలా మంది. మొత్తం ఈ కాన్ఫరెన్స్ లో ఆస్తులు అమ్ముకుని మట్టి అయిపోయారు. పలకరించిన పలుకుతులే వాళ్ళండి. దెందులూరు ఎవరు గెలుస్తారు? చింతమనేని గెలుతాడు. ఎందుకు? చింతమనేని అడ్డా ఇది. ఎందుకంటే అబ్బాయి చౌదరి గెలిచిన కాడి నుంచి కూడా ఇక్కడికి వస్తాం తెలియదు. ఎక్కువ శాతం చుట్టుపక్కల తిరుగుతున్నాడు కానీ దెందులూరు రావట్లేదు. అందుకని చింతమనేని గెలుతాడని మా నమ్మకం. మరి జగన్ పథకాలన్నీ ఉన్నాయి కదా? పథకాలు ఉన్నాయండి, మంచి పథకాలే ఉన్నాయి. కానీ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అంతే అండి. మాకైతే చింతమనేని గెలుతాడు నమ్మకం. దెందులూరులో ఎవరు గెలుస్తారు? దెందులూరులో ఎవరు గెలుస్తారంటే దేనికన్నా సీఎం చింతనేని ప్రభాకర్, అబ్బాయి చౌదరి గారు. ఎందుకని నేను చేసిన పథకాలు బట్టి, ఆయన వచ్చిన తీరు బట్టి, మనుషులు ఎలా ప్రేమించాలో ఎలా అభిమానించాలో తెలుసు ఆయన. దాన్ని బట్టి చింతమనేని రాదు. అబ్బాయి చౌదరి గారు వస్తారు. పథకాలు అవన్నీ, ఇళ్ల స్థలాలు, పెన్షన్ అవన్నీ వచ్చినాయి. అమ్మఒడి నీకు వస్తున్నాయి. నాకైతే ఆటో అయితే 10,000 ఎప్పుడూ ఆగలేదు. నాకు ప్రతిసారి పడుతూనే ఉన్నాయి 10,000. మరి చింతమనేని అబ్బాయి చౌదరిని లండన్ పంపించేస్తా అన్నాడుగా. లండన్ పంపించిన ఆయన వెళ్ళిపోతారేమో, కొంచెం చూసుకోమన్నాను. ఆయన వెళ్ళిపోతారేమో, ఈయనైతే రాలేదు. దెందులూరులో ఎవరు గెలుస్తారు? దెందులూరులో ఎవరు గెలుస్తారంటే మాది వైసీపీ పార్టీ అండి. మా ఆయనే గెలుస్తాడండి. అబ్బాయి చౌదరా మంచి చేస్తున్నాడు. అబ్బాయి చౌదరి చేయబట్టే కదా, అబ్బాయి చౌదరి గారు మంచిగా చేయబట్టే ఆయనే గెలుస్తాడని మేము అన్నాం. మరి ఏంటి అందరూ పార్టీ మారిపోద్దని చెప్తున్నారు కదా? అవి పిచ్చి మాటలు. పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు అవన్నీ కాలే. ఎంతమంది ఎదురొచ్చినాయి, జగన్కి ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు. పథకాలన్నీ బాగానే ఉన్నాయా? అన్ని పథకాలు వస్తున్నాయండి. ఇప్పుడు చట్టపుట్ట జరుగు కొంతమంది ఏమంటారంటే మాకు అందలేదు, మాకు లేదు, అది లేదు, ఏదో అంటారు. అందరికీ శుభ్రంగా అందుతున్నాయండి. అది దెందులూరులో మళ్ళీ గెలిచేది ఆయనే. ఎవరు? అవును, అబ్బాయి చౌదరి. ఏంటి దెందులూరులో ఎవరు గెలుస్తారు? జగన్ మళ్ళీ జగనేనా? అబ్బాయి చౌదరి, చింతనేని ప్రభాకర్ ఎవరిద్దరు? ఈయనే గెలుస్తాడు అనుకోండి. చంద్రబాబు ఇది అబ్బాయి చౌదరి. ఎందుకని అబ్బాయి చౌదరి ఎందుకని? ఏది చేస్తున్నాడు కదా, ఏ కొన్ని పనులు. అది అన్ని పథకాలన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. నాకు పెంచిన మొన్న ఈయన ఎక్కేకే వచ్చింది పెంచిని. వాళ్ళు ఎక్కేకి రాలే నాకు, వీళ్ళు ఎక్కేకి వచ్చింది. ఇప్పుడు 72 సంవత్సరాలు నాకు.
ఇప్పుడు వచ్చింది ఈయన ఎక్కాక వచ్చింది అది చింతాను ఎందుకు ఆయన చేసే పనులు కాబట్టి ఆయన పనులు ఇప్పుడు గెలవలేదు కానీ ఇప్పుడు అబ్బాయి చౌదరి కదా ఎమ్మెల్యే గెలవక ముందు ఆయనే చేసాడు, ఇంత ముందు చేసినప్పుడు కూడా ఆయనే చేసాడు పనులు. ఈయన వచ్చాక ఏం చేయలేదు మా దగ్గర. మా కాలేజీలు చూడండి ఒకసారి ఎలాంటి పనులు చేయడం అబ్బాయి చౌదరి. కాలేజీ కాశీ కాలేండి మరి ఏమైంది, ఏంటి ఇబ్బంది, ఏంటి ఇబ్బంది అండి చూడండి. ఇబ్బంది అంటే అక్కడికి వెళ్తే మీరు కాలేజీలో చెప్పు. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవి ఎలా చేసాడు అయినా అబ్బాయి చౌదరి గారు చూడండి ఒకసారి. అది మరి అసలు ఒక రోడ్డు పోసాడు అయినా వచ్చాక అక్కడ ఖాళీలో ఏమైనా చేసాడా, డ్రైనేజీలు కట్టి పెట్టాడా, ఏం చేయలే. ఆయన ఇంత ముందు చెప్తానే చేసిన రోడ్లే ఉన్నాయి అక్కడ, ముందు ఆయన చేసిన రోడ్లే తప్ప ఇంక వచ్చే చేయలేదు. దేనికైనా ఏనికి లేదు. ఇలా లోన్ అడిగి లోన్ లేదు, రేక్ షెడ్ వేసుకున్నాం. మరి అందరికి పెన్షన్లు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, అమ్మఒడి పడుతుంది. అమ్మలేండి అది ఇళ్ల స్థలాలు లేవు మాకు ఉండాలండి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది అది. దాంట్లోని నేను బిల్డింగ్ వేసుకున్నారని చెప్పి లోన్ అడిగాం, లోన్ ఇవ్వాల. వాటికి లోన్లు లేవన్నారు. లోన్లు లేవంటే రేక్ షెడ్ వేసుకున్నాం. వాలంటీర్ల మీద పెట్టారు, వాలంటీర్ని అడిగితే మీకు లోన్లు లేవంట వీటికి అన్నారు. సర్లే కానీ రేక్ షెడ్ వేసుకుంటాం. ఎవరు వస్తే బాగుంటుంది అని జనాలు ఏమనుకుంటున్నారు చెప్పు. జనాలు అయితే ప్రభాకర్ గారు వస్తే బాగుంటుంది అంటున్నారు. ఎందుకంటే బాగుంటుంది, ప్రభాకర్ గారు వస్తే కొద్దిగా బాగుంటుంది. టీచర్లు ఆయన అయితే కనపడతలేదు జనాల్లో అంటున్నారా? అది మరి తిడతాడు, కొడతాడు, ఇవన్నీ తిట్టినా పెడతాడు అన్న. ఎలా కొడతాడు అలాగే పెడతాడు. అది తిట్టినా కొట్టినా పర్లేదా? పర్లేదన్న. అబ్బాయి చౌదరికి వెళ్తాడు. ఎందుకు? ఆయన మంచి పనులు చేశాడండి. నేను రోడ్లు వేపించాడు, పింఛని వస్తుంది, రుణమాఫీ అని రైతుకి ఇవన్నీ బాగా చేశాడు. ఇప్పుడు జగనాంక చూసి ఏళంక చూసి జగనాంక చూసి అబ్బాయి చౌదరికి గెలవాలి. కనీసం ఆయన మొన్న 17,000 ఓట్లతో గెలిచాడు కాబట్టి అది 10 తీసేసిన 7,000 ఓట్లతో నన్ను గెలుస్తాడు. ఆ నమ్మకం మాకు ఉంది. నెల్లూరులో అభివృద్ధి జరిగిందా? జరిగింది. అబ్బాయి చౌదరి బాగా చేశాడండి. మరి ఏంటి అందరూ ఈసారి మారద్ది, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ అందరూ కలిసి వస్తున్నారు. 3 వచ్చిన డిపాజిట్లు రావు. అది దెందులూరు అంటే చింతమనేనే, చింతమనేని అంటే దెందులూరు అన్నారుగా అంటారండి. ఆయన ఒక బూతులు మనిషి, ఆయన ఒక బూతులు మనిషి. బూతులు తిడతాడు అందరిని. నిజం లేదు, అబద్ధం లేదు. బాబాయ్ ఏంటి, ఏ నియోజకవర్గం ఇది? ఇది ఏ నియోజకవర్గం? దెందులూరు నియోజకవర్గం అండి. ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరనేది మనం ఏం చెప్పగలమండి, కొద్దిగా అటు ఇటుగా తగ్గ పోటీగా ఉంది. మరి ఏదైనా వైఎస్ఆర్కి ఏమో కొట్టారు అబ్బాయి చౌదరి గారండి, ఇది అసెంబ్లీ సీట్కి. ఇటేమో చింతమనే ప్రభాకర్ గారు. మరి ఎవరంటే మనం ఏం చెప్పగలమండి, ఇద్దరు తగ్గ పోటీగా ఉన్నారు. మరి ఎవరనేది మనం ఎవరు వచ్చిన ప్రజాసేవ చేసేవాడు రావాలి. ఎవరు వస్తారంటే మనం ఏం చెప్పగలం. మరి ఈ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు, పెన్షన్లు, రోడ్లు, ఇల్లు ఇవన్నీ ఇచ్చింది అంటున్నారు కదా. ఇల్లు మాకు అయితే మాకు మాత్రం ఇవ్వలేదండి. మాకు వచ్చింది, పట్టా వచ్చింది, అన్నీ చేశారు. శ్రీరామ లాస్ట్కి మీకు రాలేదా ఆఫీసర్? రిజిస్ట్రేషన్ అవ్వలేదా? రిజిస్ట్రేషన్ అంటే అయిపోయింది, కలెక్టర్ సంతకం పెట్టి చెప్తామన్నారు, ఇంకివ్వాల. ఓకే. ఇటు అబ్బాయి చౌదరి, అటు చింతన ప్రభాకరు, ఏంటి ఎవరుంటే బాగుంటుంది? ఎవరుంటే బాగుంటుంది, ఎవరు వచ్చినా మంచిదే. ఎవరు వచ్చినా మంచిదే. కాకపోతే ఏంటంటే అభివృద్ధి అనేది కొద్దిగా తక్కువ. పథకాలు ఉన్నాయి, అభివృద్ధి తక్కువ. కొట్టారు అబ్బాయి చౌదరి గారు అండి. ఎందుకని? ఆయన ఇక్కడ చాలా పనులు చేశారు. ఇంతవరకు ఎవరో చేయని పనులు ఎవరు చేశారు. టీడీపీ ఏం చేశారు? టీడీపీ వాళ్ళు వచ్చారు. 10 సంవత్సరాల్లో పాలకపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఉండి ఏం చేశాడు ఇక్కడ? చంద్రబాబు ఇక్కడ ఏం చేశాడు? ఏమీ చేయలేదు. అభివృద్ధి ఏం చేయలేదు, రోడ్లు పోయించలేదు, డ్రైన్ వేయించలేదు, ఇక వాటర్ ప్లాంట్ ఏమీ కూడా. 2 రోడ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి చెప్తాం కాదు, ఏమి అభివృద్ధి జరిగిందో నేను చూపిస్తాను. ఎన్ని రోడ్లు వేసాడో, ఎక్కడెక్కడ అభివృద్ధి చెందిందో అది ఇప్పుడు నేను తీసుకెళ్తా. మరి లండన్ టికెట్కి, లండన్ వెళ్ళడానికి రెడీగా ఉండాలి అందండి. ఎడ్యుకేటెడ్ ఆయన చదువుకున్న వ్యక్తి, జ్ఞానం కలిగినోడు, గుడ్లు కాసుకున్నవాడు కాదు, రాయితోన్నాడు కాదు, ఏం చేసినవాడు కాదు. ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి, ఆ నాలెడ్జ్ కలిగిన వ్యక్తి. అతనికి మీరు చెప్పండి పోనీ, ఎవరు గ్రామాల్లో రోడ్లు బాగోలేదు అంటున్నారు కదా. సూపర్ ఉన్నాయి. ఎవరన్నా రోడ్లు బాగోలేదని? మీకు రోడ్లు వేసారు, ఇంతవరకు చరిత్రలో ఎక్కడ లేని రోడ్లు ఇక్కడ వేసారు. పథకాలు కూడా చాలా మందికి రాలేదు. పథకాలు అన్నీ అందరికి అందినాయి. ఈ అందరూ ఏంటంటే ఇక కావాలని మాట్లాడతాం తప్ప మాటలో ఈ అనవసరం. బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిపి వస్తున్నాయి. ఎవడు వచ్చినాక ఏమవుతాం,
సింహం సింగిల్గా వస్తుంది. అబ్బాయి చౌదరి డౌట్ లేని క్యాండిడేట్. ఎక్కడ ముందు రాష్ట్రంలో ముందు సీటు దెందులూరుకే వస్తుంది, అది డ్యామ్ షూర్. అబ్బాయి చౌదరి విన్. చింతమనేని ప్రభాకర్ అన్న. ఎందుకని? ఎందుకంటే ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ వేరన్న, అదను ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అందరినీ తిడతాడని లేకపోతే ఇలా ఉంది కదా ఎక్కువగా వివాదాలకు వెళ్తారని? వివాదాల కంటే అనుకున్న పరిస్థితిలో అనుకున్న మాట ఆయన అంటాడు, కాకపోతే జాలి పడతాడు, అదే అర్థం చేసుకోవాలి. మరి సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి, అధికార పట్టు అన్నీ ఇచ్చామంటున్నారు, మనకి ఏ పథకాలు రాలేదన్న. ఇప్పుడు చంద్రబాబు జగన్ ఎవరైతే బాగుంటుంది? మాకు ఇప్పుడు మరి ఎవరైతే బాగుంటుంది అంటే ఏం చెప్తామమ్మా, అది ఎవరికి రుణ ప్రాప్తి ఉంటే అడగలుగుతాయి, అంతేనా? మనం చెప్పేది ఏముంది, మనం చేసే పని ఏదో చేస్తాం. అంటే చాలా ఎన్నికల్లో ఓట్లు వేసి ఉంటారు కదా మీరు, వీళ్ళు వస్తే బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు జగన్నే చూశారు చంద్రబాబుని చూశారు, ఎవరుంటే బాగుంటుందని? నేను ఒక్క దాన్ని వేసినా ఎవరు గెలవరు, వాళ్ళ చేతగాలి ఎసురు ఇచ్చే అటు పడిపోతాయి అంతే. మనకేంటంటే ఇప్పుడు బాగానే ఉంది, బాగోలేదని చెప్పము, బాగుంది. గాలి ఎటు ఉంది ఇప్పుడు? ఇప్పుడు అందరూ కూడా ఏదో శుభ్రంగా తింటున్నాం శుభ్రంగా ఉన్నామని అనుకుంటున్నారు అంతవరకు. చింతనేని ప్రభాకర్, అబ్బాయి చౌదరి ఎవరు గెలుస్తారు? ఏమో నాన్న చెప్తున్నావు, ఏదో విలేజ్ చేసి ఉంటాడు, మాకేం తెలుస్తుంది? లైన్లోనే టౌన్ లేదని తెలవాలి కానీ మాకేం తెలుస్తుంది? ఇద్దరు సాంగ్గానే ఉన్నారు. మరి సైకిల్ ఫ్యాన్ ఎవరికి వేస్తున్నావు ఓటు? నేను రామారావు గారు ఉన్నారు, రామారావు గారు. రామారావేనా? అప్పటి నుంచి మీకు చెప్పొస్తామే, అప్పుడు ఎవరు అడిగినా సరే అది మా గ్రామంలో కూడా అదే అంటారు. ఆయన మా ఇంకోళ్ళు రాడు, ఒకే మాట అంటారు. ఇప్పుడు మరి చంద్రబాబు కదా ఆయన, ఇక్కడ ప్రభాకర్ గారు సైకిలేనా? సైకిల్ లెవెల్లో చంద్రబాబు నాయుడు. దెందులూరులో ఎవరు గెలుస్తారండి? దెందులూరులో నిర్ణయం చెప్పలేమండి, ఎందుకంటే ఇటు ఆ పాత క్యాండిడేటు సీనియరు ఈయన మా బాగానే చేశాడు, ఎవరిని అంటలేదు, తగ్గపోరుగా ఉంది మా అభిప్రాయం ప్రకారం. అయితే సరే అభ్యర్థులు తీసేయండి, పార్టీ ఏది బాగుంది? పోనీ టీడీపీ చూశారు, వైసీపీ చూశారు, ఆయన టైంలో ఆయన బాగా చేశాడండి, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఈయన బాగా చేశాడు ఈయన టైంలో. ఎడ్జి ఎవరికి ఉంది? ఎడ్జి లెక్కెత్తే కుడియడంగా మళ్ళీ ఈయనే రావచ్చు. ఎవరు? అబ్బాయి చౌదరి గారు. ఎందుకంటే ఈయన ముందులో స్టార్టింగ్లో లేకపోయినా తర్వాత బాగా డెవలప్మెంట్ చేశాడు. ఈ 2 సంవత్సరాల్లో బోల్డ్ అంత అభివృద్ధి చేశాడు, చాలా బాగుంది. మాది కూచుంపొడి, మాకు బాగా చేశాడు. మాకు తత్మా అన్నది ఇక చూస్తానే ఉంటాం అనుకో. మాకు ఇవాళ రోడ్డు ఊళ్ళో బాగోలేదని సిమెంట్ రోడ్డు కూడా ప్రత్యేకంగా వేయించారు, చాలా బాగుంది. ఇచ్చే పథకాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉంటాయి. అది అభిప్రాయం చెప్పే పర్లేదు, అందరూ వద్దు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు, చెప్పు నీ మనసులో ఏముంది? నా మనసులో చెప్పాలంటే వాళ్ళ మేనిఫెస్టోలు వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు నేను చెప్పలేను. ఏంటి మేనిఫెస్టో చదువుతావు నువ్వు? మేనిఫెస్టోలు చూస్తున్నారా జనాలు? ఇంకా చూస్తున్నారు. సరే ఇప్పుడు ఇక్కడ చూసావు కదా పథకాలన్నీ, జగన్ చూసావు నువ్వు? జగన్ ఇంకా రాలేదుగా. అలా కదా, ఈ 5 ఏళ్ళు చూసావు, చంద్రబాబుని గతంలో 5 ఏళ్ళు చూసావు. ఆయన మీద 1000 రూపాయలు ఎక్కువ ప్రకటించాడు ఈయన వృద్ధులకి. వృద్ధులకి 1000 రూపాయలు ఎక్కువ ప్రకటించాడు. ఎవరు మరి? తెలుగుదేశం. ఇప్పుడు ఆయన మేనిఫెస్టో కూడా వస్తే కానీ మనం చెప్పలేమంటున్నాను. ప్రస్తుతానికి తెలుగుదేశం మరి అంతే కదా. మరి ఏమండి ఏంటి మీరు చెప్పండి, ఏంటి ఇక్కడ దెందులూరులో ఎవరు వస్తే బాగుంటుంది చెప్పండి? అందేమి లేదండి, నేనేదో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏంటండి ఆయనే, ఆయన అన్నట్టు మేము అదే ఏమన్నాడు? తెలుగుదేశమే. కానీ ఇక్కడ మరి చింతనేని ప్రభాకర్ అందరినీ తిడతాడు, కొడతాడు, లేకపోతే కేకలు పెడతాడు అంటారు కదా, మరి అయినా కూడా ఆయనే రావాలా? తిట్లా కొట్లా మనుషులు ఆపుతాడు, అడ్డుకుంటాడు, అది కాకపోతే కొద్దిగా స్పీడ్, ఆ స్పీడ్ లేకపోతే చాలా మంచిది. ఆపుతుంటే అన్నీ ఆదుకుంటాడు, అన్నీ చేస్తాడు. అది
అంతకంటే ఎక్కువ చెప్పలేదు. గెలుస్తాడా గెలవడా అది మేము చెప్పలేమండి. అదే తిట్టింది కొట్టింది గుర్తొస్తే ఇంకోలా ఉంటుంది. ఇంకా చెప్పడం. మరేంటి చంద్రబాబు వస్తే బాగుంటుందా ఇప్పుడు, లేదా జగన్ వస్తే బాగుంటుందా? ఇక అది చెప్పలేమండి. ఎవరు వచ్చినా ఒకటే మాకు ఇచ్చిన ఇస్తున్నారు. ఆయన వచ్చిన ఇస్తాడు, ఈయన వచ్చిన ఇస్తాడు. ఇంకా మాకేమి రావు. నువ్వు రెండేపులా చెప్తున్నావు తెలివిగా. గెలిచేది ఒకటే. నువ్వు అది చెప్తున్నావు, ఇది చెప్తున్నావు. చింతనేని మంచోడు అంటున్నావు, ఇటు పథకాలు చెప్తున్నావు. ఇంతలో మంచోడు అండి, కాకపోతే అండి స్పీడు అది లాగి కొట్టి పెడతాడు. లాగి ఒకటి లెఫ్ట్ మీద కొట్టి పెడతాడు. కొడతాడు. ఆయన అంత మంచోడు లేడు, అంత చెడ్డ లేదు. అది రెండు ఉన్నాయి. అదే అండి గెలుస్తాడు. బాబు ఏంటి ఎవరు గెలుస్తారు దెందులూరులో? మాకు తెలియదు అన్న. దెందులూరులో అబ్బాయి చౌదరి. అవునా, ఎందుకని? బాగా చేసాడు ఆయన. పర్లా అంటే మంచి జరిగిందా దెందులూరులో? మంచి జరిగింది. ఏమేం జరిగినాయి? ఏమేం జరిగినాయి అంటే పథకాలన్నీ వస్తున్నాయి. వచ్చింది. మరి ఫైన్లే వేస్తున్నారు ఆటోలకు అని చెప్తున్నారు కదా. వేయట్లేదండి, ఫైన్లు గట్ట వేయలేదు. ప్రస్తుతానికి పర్లా. ప్రభాకర్ గట్టి ఊపి మీద ఉందమ్మా. ఇటు రెండు ఏపీలో గట్టిగానే ఉంది. రోడ్లన్నీ వేసాడు కదా అబ్బాయి చౌదరి గారు. మన ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయంట, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు అన్నీ బాగానే వస్తున్నాయి. జగన్ తరాగా అయితే బాగానే వస్తున్నాయి. ఇప్పుడు మనకి లోటు లేదు. మన పెన్షన్లు అంటే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడులో అయితే అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఎండలైనా ఉండేవాళ్ళు. ఇవాళ ఇచ్చేసేవాళ్ళు, లేకపోతే 2 రోజులు ఆగి అయినా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడైతే జగన్ దారగా అయితే మామూలుగా డోర్ కొట్టి ఇచ్చేస్తున్నారు. మా అమ్మగారు ఎవరు వస్తారంట అయితే ఇప్పుడు మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మా ఊరు రోడ్లు మాది ములకాయపేడ అండి. అసలు మా రోడ్లు వేయలేదు, అది ఒకటే బ్యాడ్ మనకి. కానీ అన్నీ బాగానే చేశారు. చెప్పు ఎమ్మెల్యే గారికి అని చెప్పాలంటే. అబ్బాయి చౌదరి గారికి. అబ్బాయి చౌదరి గారు మమ్మల్ని కొద్దిగా పట్టించుకోమని చెప్తామండి. చెప్పే ములకాయపేడ అండి. ఏంటి ఇబ్బంది చెప్పు. రోడ్డు అండి, రోడ్డు అసలు చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు మొన్న వర్షానికి 3 పడిపోయారు వరుసగా. అబ్బాయి చౌదరి గారు కొద్దిగా రోడ్డు వేయండి మా ఊరికి. ఓట్లు అన్నీ పడతాయి. ఓట్లు ఆయనకి వేస్తున్నాం కదా, పడతాయేముంది ఆయనకి. ఒకసారి వచ్చారు, రెండోసారి రాలా మా ఊరికి. గెలిచినప్పుడు వచ్చారు, తర్వాత మా మాలే చూడాల. మాది చిన్న పల్లెటూరు, రోడ్డు బావాలా. ఆ రోడ్డు కాస్త దయచేసి ఆ రోడ్లు పట్టించుకోండి. దెందులూరు నియోజకవర్గంలో పొత్తు కంపల్సరీ గెలుస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది తప్పకుండా. అందరూ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తాయి. ఇక్కడ చింతనేని ప్రభాకర్ గెలవబోతున్నాడు పక్కా. మరి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చింది కదా అభివృద్ధి? సంక్షేమ పథకాలు కొంతమందికి అందినాయి, అవి కూడా లబ్ధిదారులు చాలామంది కూడా అసంతృప్తిగా ఉన్నారు. చాలా అందరం వాళ్ళు చాలా అసంతృప్తి ఉంది. అలాగే సంక్షేమ పథకాలు అనేది కానీ అభివృద్ధి అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదు. అభివృద్ధి లేదు కాబట్టి అభివృద్ధి కోసం ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన రాక్షస పాలన పోగొట్టి కంపల్సరిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ప్రస్తుతానికి టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని మేము అందరం కూడా భావిస్తున్నాం. దెందులూరు నియోజకవర్గంలో మీ ఓటు ఎవరికి అంటే మిశ్రమ ఫలితాలు చెప్తున్నారు. అటు దెందులూరు గ్రామంతో పాటుగా అటు గోపన్నపాలెం ముఖ్యమైన కూడల్లో మనం ప్రజా అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా కొంతమంది ప్రభుత్వం మీద తమ అభిప్రాయాన్ని చెప్తుంటే మరి కొంతమంది తమ ఓటు రహస్యంగా ఉంటుంది కాబట్టి అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా ముందుకు రాని పరిస్థితుంది. ఏదేమైనా దెందులూరు నియోజకవర్గంలో మిశ్రమ ఫలితాలు వచ్చినాయి. అయితే టగ్ ఆఫ్ వార్ ఇక్కడ ఇంచుమించుగా ఇటు వైఎస్ఆర్సీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కొటార అబ్బాయి చౌదరి కానీ అటు కూటమి అభ్యర్థి చింతనేని ప్రభాకర్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ భాగీరథతో సాగర్, బిగ్ టీవీ, దెందులూరు నియోజకవర్గం నుండి.